ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? ఆలోచనలైతే వస్తాయి. కానీ అది వ్యాయామం లాంటిది. మా గురుదేవులు బాబూజీ మహారాజ్ అంటారు కదా! కన్ను పని చూడటం, చెవి పని వినడం, ముక్కు పని వాసన చూడటం. మరి మెదడు పనేంటి? దాని పనిని ఎందుకు ఆపాలి? ఇవి భగవంతుడు ప్రసాదించినవి. కానీ ధ్యానంలో మన ఆలోచన దేని మీదైతే ఉంటుందో దాన్ని గురించి మాత్రమే ఆలోచించాలి. स्टूडेंट्स जब स्कूल से घर आते हैं चलते चलते, खास करके वो बच्चे लोग जो स्कूल जाते हैं चलते चलते या घर से स्कूल चलते चलते जाते हैं, విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళే సమయంలో, లేక ఇంటి నుండి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళే సమయంలో, వారు పాఠశాలలో నేర్చుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళినట్లయితే వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ఇది నేర్పారు, ఇది అర్థమైంది, ఇది నేర్పారు కానీ అర్థం కాలేదు. అలా అర్థం కాని విషయాన్ని గురించి ఆలోచిస్తే క్రమక్రమంగా అర్థమైపోతుంది. లేని పక్షంలో ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఒక విధమైన వ్యాకులత కలుగుతుంది. ఈరోజు ఇది చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. तो एक रेफर कर सकते हैं हम बाद में, तो बाद में आसान हो जाता है. మనం దాన్ని తర్వాత మననం చేసుకుంటే సులభమైపోతుంది. మనం మన మనసును పద్ధతిగా వాడుకోవాలి. నీవు వ్యాపారం చేసేవాడివైతే ధ్యానంలో కూర్చుని ఆలోచించు. ధ్యానానికి ముందు కూడా ఆలోచించు. ఈరోజు నేను ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే ఆ నిర్ణయం మీ ముందుకు వస్తుంది. అప్పుడు మీరు దాన్నే చెయ్యాలి. ధ్యానంలో మీ నిశ్చలతకు భంగం వాటిల్లదు. మనం తీసుకున్న నిర్ణయంలో పొరపాటు జరిగినప్పుడు మాత్రమే మనకు ఇబ్బంది కలుగుతుంది. ధ్యానం ద్వారా అది సరవుతుంది. ధ్యానం వల్ల చాలా జరుగుతాయి.